నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ దృష్టి ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపైనే ఉంది. నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఈ ఘర్షణలలో రష్యా ఒంటరిగానే తన శక్తిని ప్రదర్శిస్తోందని అందరూ భావించారు. కానీ అనుకోని మలుపుగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ వ్యవహారంలోకి ప్రవేశించారు. అంతేకాదు, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ క్లిష్ట సమయంలో వ్యూహ రచనలో సహాయం చేయమని భారత్ను కిమ్ కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసలు కిమ్ ఆహ్వానం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఈ అంతర్జాతీయ పరిణామాల్లో భారత్ ఎలా స్పందించబోతోంది? గత కొంతకాలంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సంఘర్షణలో మన భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన ఆపరేషన్ ప్రపంచ దేశాలకు మన సత్తా ఏంటో స్పష్టంగా చూపించింది. ఈ ఆపరేషన్ మన సైనికులు ప్రదర్శించిన విరోచిత పోరాటం, ఉపయోగించిన అధునాతన ఆయుధాల సామర్థ్యం ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ ఆపరేషన్లో బ్రహ్మోస్ క్షిపణి చూపిన విధ్వంసం, దాని పదును ఎంత శక్తివంతమైందో పాకిస్తాన్ స్వయంగా రుచి చూసి ప్రపంచ దేశాల ముందు వెల్లడించింది. బ్రహ్మోస్ దెబ్బ అంటే ఎలా ఉంటుందో తెలిసిన తర్వాత భారత యుద్ధ ఆయుధాలకు ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన డిమాండ్ పెరిగింది. ఈ పరిణామం తర్వాత నిజంగా ఊహించని విషయం ఒకటి జరిగింది. మనకు ఎన్నో ఏళ్లగా మిత్రదేశంగా ఉన్న రష్యా మన దగ్గర ఉన్న క్షిపణులను, ఇతర యుద్ధ ఆయుధాలను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. అవును, మీరు విన్నది నిజం. ఒకప్పుడు మనం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడు మన దేశం ఆయుధ తయారీలో, టెక్నాలజీలో ఎంతగానో దూసుకుపోతోంది. రష్యా వంటి అగ్రరాజ్యం మన ఆయుధాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం అనేది భారతదేశ రక్షణ రంగంలో ఒక పెద్ద విజయంగా చెప్పాలి. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య ఒక వినూత్నమైన ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేంటంటే, రష్యా దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలను మనకు ఇస్తూ మన దగ్గరున్న ఆయుధాలను రష్యా కొనుగోలు చేసేలా నిర్ణయాలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. దీన్ని బార్టర్ సిస్టమ్ లాగా లేదా పరస్పర సహకారం లాగా చూడొచ్చు. ఈ డీల్ కనుక కార్యరూపం దాలిస్తే ఒకే దెబ్బతో భారత్ రష్యా స్నేహబంధం మరింత బలోపేతం కావడమే కాకుండా రెండు దేశాల సైనిక ఆయుధ సంపత్తి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పినట్లవుతుంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య ఆయుధాల మార్పిడి మాత్రమే కాదు, దీని వెనుక పెద్ద వ్యూహం ఉంది. భారత్ అంతర్జాతీయంగా ఎంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందో దీని ద్వారా తెలుస్తుంది. ఒకప్పుడు కేవలం కొనుగోలుదారుగా ఉన్న భారత్ ఇప్పుడు ఆయుధాల విక్రేతగా కూడా తన సత్తాను చాటుతోంది. ఇది మన దేశ భద్రతను మరింత పటిష్టం చేయడమే కాకుండా అంతర్జాతీయంగా మన ప్రాబల్యాన్ని, మాటను పెంచుతుంది. భారత్ రష్యా ఇదే విధంగా తమ బంధాన్ని కొనసాగిస్తూ రక్షణ రంగంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళితే భవిష్యత్తులో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబడ్డం ఖాయం. అప్పుడు అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలు కూడా మన మాట వినక తప్పదు. ఈ రకమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కేవలం ఇరు దేశాల రక్షణ బంధాన్ని మాత్రమే కాకుండా ప్రపంచ రాజకీయాలపై, భద్రతా సమీకరణాలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది భారత్ను ఒక గ్లోబల్ పవర్ హౌస్గా నిలబెడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.